So, in this video, we are going to discuss LeetCode problem. ఈరోజు ప్రాబ్లం ఈరోజు LeetCode ప్రాబ్లం మనం డిస్కస్ అయిపోతున్నాం. సో ప్రాబ్లం ఏంటంటే చెక్ ఇఫ్ n అండ్ ఇట్స్ డబుల్ ఎగ్జిస్ట్. సో n అండ్ ఇట్స్ డబుల్ ఎగ్జిస్ట్. సో కన్సిడర్ చేద్దాం. మనకి ఇన్పుట్ ఒక array ఇస్తాడు. We have to return a boolean value either true or false. True or false ఎలా డిపెండ్ అయ్యి అంటే ఇక్కడ లాజిక్ ఇచ్చాడు. సో లాజిక్ మన ఫస్ట్ లాజిక్ ఏంటంటే i నాట్ ఈక్వల్ టు j ఉండాలి. అండ్ ing అనేది 0 నుంచి array డాట్ లెంత్ మధ్యలో ఉండాలి. అండ్ ద మెయిన్ లాజిక్ array of i ఈక్వల్ టు 2 ఇంటూ array of j ఉండాలి. సో ఈజీ లెవెల్ ప్రాబ్లం. మన ప్రాబ్లం చూడగానే ఫస్ట్ మన మైండ్లోకి వచ్చే టాపిక్ ఏంటంటే టూ లూప్స్ వాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటాం, కానీ అది ఎఫిషియెంట్ అప్రోచ్ కాదు. ఒకసారి ట్రై చేద్దాం టూ లూప్స్ వాడి అవుతుందా లేదు. ఫర్ ఇన్ టైం j is equal to 0, j less than array dot length, j plus plus, so spelling mistake. ఇక్కడ మనం లాజిక్ రాయాలి. లాజిక్ ఏంది? i నాట్ ఈక్వల్ టు j, ij నాట్ ఈక్వల్ టు ఉండాలి. అండ్ మన array of i ఈక్వల్ టు 2 ఇంటూ array of j ఉండాలి. అంటే ఇలాగానే ఉంటే మనం రిటర్న్ ట్రూ, లేకపోతే ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత రిటర్న్ ఫాల్స్. ఒకవేళ ఈ కన్స్టెంట్స్ కానీ మనం ఇచ్చిన ఇన్పుట్ అరే సాటిస్ఫై చేస్తే ఈ లూప్లోనే ట్రూ అవుట్పుట్ రావాలా, లేకపోతే ఫాల్స్ అయిపోవాలి. సో వర్క్ అవుతుంది, టూ లూప్స్ కదా, బట్ ఇట్ ఈస్ నాట్ ఎఫిషియంట్. ఇల్లీగల్ స్టార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, వర్క్ అయింది. ఒక సబ్మిట్ చేసి వద్దాం. అన్ని టెస్ట్ కేసులు పాస్ ఉంటుందా లేదా. టెస్ట్ కేసులు అన్ని పాస్ అయింది టూ లూప్స్ వాడినప్పటికీ, కానీ ఎప్పుడు టూ లూప్స్ మనం వాడకూడదు, అది ఎప్పటికీ ఎఫిషియెంట్ అప్రోచ్ కాదు. సో నెక్స్ట్ ఐడియా నేనే చూడగానే నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఒక హ్యాష్ మ్యాప్ని తీసుకుందాం. హ్యాష్ మ్యాప్లో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి కదా. సో నా కీ ఏమైందంటే అరేలో ఇన్పుట్ వాల్యూ, దాని వాల్యూ ఏదంటే దాని ఒక ఇండెక్స్. సో మనం దాన్ని ట్రావెల్ చేసేటప్పుడు చెక్ చేస్తాం కదా, ఇండెక్స్ వాల్యూస్ నాట్ ఈక్వల్ టు ఉండాలా అండ్ ఇచ్చిన కన్స్టెంట్ సాటిస్ఫై అవుతుందా లేదని. సో నేను హ్యాష్ మ్యాప్ తీసుకుంటాను. హ్యాష్ మ్యాప్ నా కీ T0 టైప్. సో వాల్యూ కూడా టైప్ ఈక్వల్ టు హ్యాష్. సో హ్యాష్ మ్యాప్ తీసుకున్నాం. ఇప్పుడు హ్యాష్ మ్యాప్లోకి మన ఉన్న ఇన్పుట్ వాల్యూస్ని వేసేయాలి. 0 i less than dot i plus plus h dot put ఏమేయాలా. సో దిస్ ఇస్ మై కీ అండ్ మై వాల్యూ ఏంటి, ఇండెక్స్ పొజిషన్. సో ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ ఆఫ్ n కాంప్లెక్సిటీ తోటి ట్రావెల్ చేసి ఆన్సర్ని కనబడతాం. సో 0 i less than dot i plus plus. ఇక్కడ మన లాజిక్ ఏంటంటే ఇప్పుడు నేను అర్థం చేశానంటే ఇప్పుడు 10 ఉంది, 2 ఇంటూ 10 మిగతా అరేలో ఉందా లేదా, లేదు. సో 2 ఉంది, 2 ఇంటూ 2 4, లేదు. 5 ఉంది, 5 ఇంటూ 10 అరేలో ఉంది కదా. సో రిటర్న్ ట్రూ. సో ఈ లాజిక్లా కనబడదామని చూశాను. సో ఒకసారి అటెంప్ట్ చేసినప్పుడు హెస్ డాట్ కంటెంట్స్ కీ ఏముండాలా, 2 ఇంటూ అరే ఆఫ్ ఐ, 2 ఇంటూ అరే ఆఫ్ వాల్యూ ఉంటే ఉండాలా. మళ్ళీ
s dot get of s dot get of 2 into array of I నాట్ ఈక్వల్ టు ఐ అయింది కదా. సో దీని లాజిక్ ఏంటంటే సపోజ్ ఈ టెస్ట్ కేసు చేద్దాం. 2 into 5 10 ఉంది. సో అది ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. హెచ్ డాట్ కంటైన్స్కి 2 into array of I. మళ్ళీ ఆ రెండు ఇండెక్స్లు మ్యాచ్ అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు దీని ఇండెక్స్ మన హ్యాష్ మ్యాప్లో ఏముంటుంది, 2 ఉంటుంది. దీని ఇండెక్స్ హ్యాష్ మ్యాప్లో 0 ఉంటుంది. సో అదే ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను. 2 into array of I. ఇప్పుడు ఈ పర్టికులర్ కోడ్ వల్ల మనకి దీని ఒక ఇండెక్స్ పొజిషన్ వస్తుంది. ఈ ఇండెక్స్ పొజిషన్ మన ఐ అంటే ఇది, అంటే ఈ ఇండెక్స్ పొజిషన్ రెండు ఈక్వల్ ఉండొద్దు. ఈక్వల్ ఉండకపోతే సో మనం సాటిస్ఫై అంటే రిటర్న్ ట్రూ. ఒకవేళ ఏం కాదనుకుంటే రిటర్న్ ఫాల్స్. వర్క్ అయింది, కాకపోతే ఎంత పేషెంట్ వర్క్ అవుతుందో లేదో తెలీదు. చూడు అసలు ఇందాక 2 లూప్స్ వాడితేమో ఇక్కడ ఉంది, ఇప్పుడు సింగిల్ లూప్కే ఇంకా ఎక్కువ టైం కన్స్యూమ్ చేసుకుంది. సో మనం ఇంకా బెటర్ అప్రోచ్ వాడాలి. సో ఎందుకు తీసుకుందంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా స్పేస్ వాడాం కదా, ఎక్స్ట్రా స్పేస్ వల్ల ఐ థింక్ అంత ఎఫిషియెంట్ కోడ్ కాదు. సో ఇంకో ఐడియా థింక్ చేయాలి. ఇప్పటికి మనకి 2 సొల్యూషన్స్ వచ్చినాయి. ఒకటి బ్రూట్ ఫోర్స్ వచ్చేసరికి హ్యాష్ మ్యాప్స్ యూజ్ చేసాం. సో నా థర్డ్ లాజిక్ ఎలా అంటే ఒకసారి ప్రాబ్లమ్ని లాజిక్ని రివర్స్ చేసి వద్దాం. ఇందా మన లాజిక్ ఏమనుకున్నాం, 5 into 2 10 ఎగ్జిస్ట్ అయింది, సో రిటర్న్ చేశాను. అలా కాకుండా 10 divided by 2 5 అలా చెక్ చేస్తే ఒకసారి చెక్ చేసేద్దాం ఎఫిషియెంట్ అవుతుందో లేదో. మరి ఐ ప్లస్ ప్లస్ ఇప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని తీసుకున్నాం. ఫ్లోట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ divided by 2. సో ఈ వాల్యూ మన ఏరియాలో ఉందా లేదా చెక్ చేద్దాం. సో రైజ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ చేసి ఉన్నా లేదా అని చూస్తాం. ఓకే, ఇప్పుడు సెట్స్ అనే ఫంక్షన్ని రాయాలన్నమాట. సో పబ్లిక్ స్టాటిక్ ఇంట్ సెట్స్ ఆఫ్, దీనికోసం మనం ఇంటీజర్ అని పంపిస్తున్నాం. ఇంటీజర్ అది పంపించి సో ఇంట్ ఎక్స్ అనే వాల్యూ కూడా పంపిస్తాం. ఓకే, సో మళ్ళీ చెక్ చేద్దాం. ఐ ప్లస్ ప్లస్ if మన x equal to float of array of I అని అయితే రిటర్న్ 0 చేద్దాం. అంటే దొరికింది కదా, దొరికితే 0, ఒకవేళ వర్క్ పోతే రిటర్న్ -1 చేద్దాం. ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ వస్తుంది, x అనేది ఫ్లోట్ కదా, రిటర్న్ పెట్టాం. సో x అనేది ఫ్లోట్, మన అరే వాల్యూస్తాం, ఇంటిజర్ అరేలో ఉన్న వాల్యూస్ని వాళ్ళు ఫ్లోట్లోకి మార్చాను, కంపేర్ చేశాను. ఒకళ్ళు ఫౌండ్ అయితే రిటర్న్ 0, ఫౌండ్ అవ్వకపోతే రిటర్న్ -1. సో ఇక్కడ మనం సెర్చ్ అనే దానికి అరేని కూడా పంపించాలి. చెక్ చేద్దాం. ఇఫ్ res ఈక్వల్ టు res ఈక్వల్ టు 0 అయితే మనకు దొరికింది. సో వీ హ్యావ్ టు రిటర్న్ ట్రూ. లేకపోతే రిటర్న్ ఫాల్స్.
ఏమో ఈ కోడ్ కూడా వర్క్ అవుతుందో లేదో మరి చూద్దాం. ఒకసారి చెక్ చేసుకుందాం. డివైడెడ్ బై 2 చేశాను. చేశాను. రిజల్ట్ ఎర్రర్స్ ఈక్వల్ టు 0. మా ఇండెక్స్ క్వశ్చన్ కూడా చెక్ చేయలేదా? ఇక్కడ 0 అని పంపించకుండా మన ఇండెక్స్ పొజిషన్ పంపిస్తే రిజల్ట్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు రిజల్ట్ ఇండెక్స్ పొజిషన్ నాట్ ఈక్వల్ టు ఐ అయి ఉండాలా? అండ్ రిజల్ట్ నాట్ ఈక్వల్ టు -1 ఉండాలి. ఓకే, ఇప్పుడు చూసాం కదా, సెట్ చేస్తాం. సెట్ చేసి ఒకవేళ వాల్యూ కానీ దొరికితే దాని ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తున్నాం. ఇండెక్స్ పొజిషన్ ఎందుకు రిటర్న్ చేస్తున్నాం అంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి కదా ఆ రెండు ఇండెక్స్. సో ఈ 10 ఒక ఇండెక్స్ పొజిషన్, 5 ఒక ఇండెక్స్ పొజిషన్ నాట్ ఈక్వల్ టు ఉండాలి. సో ఇక్కడ మనకు దొరికినప్పుడు ఇండెక్స్ పొజిషన్ వచ్చింది కదా, ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేసి చెక్ చేస్తున్నాం ఇండెక్స్ పొజిషన్ నాట్ ఈక్వల్. ఒకవేళ -1 వస్తే సో రెస్ట్ అనేది -1 ఉండొద్దు. అండ్ ఒకసారి దీన్ని ముందు రాస్తాం. అండ్ రెస్ట్ నాట్ ఈక్వల్ టు అయి ఉండాలి. సో అప్పుడే మనం ట్రూ రిటర్న్ చేయాలా, లేకపోతే ఫాల్స్. ఒకసారి రన్ చేద్దాం. కన్ఫ్యూజన్ రన్ అయింది. ఒకసారి సబ్మిట్ చేసుకోండి. ఓకే, మోస్ట్ ఎఫిషియెంట్ కూడా. సో ఈ వీడియోలో మనం 3 డిఫరెంట్ సొల్యూషన్స్ చూసాం. ఫస్ట్ బ్రూట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ బ్రూట్ ఫోర్స్ డబుల్ డ్యూల్ లుప్స్ వాడాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. హ్యాష్ మ్యాప్ వాడాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. సో ఈ లాజిక్ మనకి ఎఫిషియెంట్గా వర్క్ అయింది. సో ఇంతే వీడియో. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.